కుండలేశ్వర స్వామి ఆలయం ఇది తూర్పు గోదావరి జిల్లాలోని కుండలేశ్వరం గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం కాశీ విశ్వేశ్వరాలయం మాదిరిగా చాలా ప్రాముఖ్యత కలిగినది. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. స్థల పురాణం. కవి స్వారభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండం భీమేశ్వర పురాణంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు. గౌతమి మహాత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి 103వ అధ్యాయంలో ఉంది. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టుగా ఉంది. నారదాతో కోటిపల్లిలో సోమేశ్వరుడుగాక దక్షిణ భాగం నుంచి గౌతమముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతోంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి భేదించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నింటికీ నాథుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను కుండలాలను ఒక పస్లల్లో ఉంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు, సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమీ నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తోంది.